అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో రాగి పిండి ఉప్మా రెసిపీ చూపిస్తాను. హెల్దీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఉప్మాను ఇష్టపడని వాళ్ళు ఇలా రాగి పిండి వేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి పిల్లలకి ముఖ్యంగా పెట్టడానికి ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక ఆనియన్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ మగ్గే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా ఆనియన్స్ అంతా బాగా మగ్గిపోయాక ఇందులోకి 1/2 కప్పు వరకు రవ్వ వేసుకుంటున్నాను. మీకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకోండి. ఈ రవ్వని ఇందులోనే వేయించుకోవాలి. మరీ ఎక్కువ కాదండి, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా రవ్వ కొద్దిగా వేగాక 1/2 కప్పు రవ్వకి 3/4 కప్పు వరకు రాగిపిండి వేసుకోవాలి. ఈ రాగి పిండిని కూడా ఇందులోనే 1 మినిట్ పాటు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇలా 2 చక్కగా వేగిపోయాయి కదా, ఇందులోకి 1/2 కప్పు రవ్వ, 3/4 కప్పు రాగి పిండి, మొత్తం 1 కప్పు కదా, 1 కప్పుకి 4 కప్పుల చొప్పున వాటర్ని బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడి వాటర్ని ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయడం వల్ల మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఉండలు కట్టకుండా. మనం ఫ్లేమ్ అలాగే పెట్టి వాటర్ వేసామంటే ఈజీగా తొందరగా ఉండలు కట్టేస్తుంది మనం కలిపే లోపే. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనకి కావాలనుకుంటే జీడిపప్పుని నెయ్యిలో వేయించుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసి వేసుకొని కలిపేసుకోవడమే. అంతే అండి, మనకి టేస్టీగా సింపుల్గా హెల్దీగా ఉప్మా రెడీ అయిపోయింది, రాగి ఉప్మా. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ఉప్మాలోకి మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీని ఇంకొంచెం పల్చగా చేసుకొని వేసుకుంటే అదిరిపోతుందండి. వేడివేడిగా తినడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.